సిఓఈ మల్లిలో పనిచేస్తాను. గత 2005వ సంవత్సరంలో ఛాయారత్న మేడం గారు ఈ సిఓఈఎస్వైని స్థాపించారండి. సిఓఈఎస్వైల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గిరిజన బిడ్డలు ఐఐటిలో వెనకంజలో ఉంటున్నారు, వాళ్ళకి కేటాయించిన సీట్లు కూడా మిగిలిపోతాయనే ఉద్దేశంతో ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుని 2005 నుండి కూడా మన రాష్ట్రంలో 7 సిఓఈఎస్వైల్ని నెలకొల్పారండి. పార్వతీపురంలో ఎస్ఓఈ జోగింపేట, అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో సిఓఈ మల్లి, అదేవిధంగా వైజాగ్లో బారికవలస, శ్రీశైలం, శ్రీకాళహస్తి, విస్తన్నపేటలో 7 సిఓఈఎస్వైలు నెలకొన్నారు. ఇప్పుడు గిరిజన బిడ్డలు జనరల్ వాళ్ళతో పాటు సరి సమానంగా దేంట్లో కూడా తీసుకుపోయిన విధంగా 2005 నుండి కూడా జేఈ మెయిన్స్, ఐఐటి అడ్వాన్స్డ్లో మన గిరిజన బిడ్డలకి సేవలు అందిస్తూ చాలా మన పక్కన ఉన్నటువంటి తెలంగాణలో 70,000 నుండి 80,000 లక్షల రూపాయలు జీతాలు ఇస్తే అతి తక్కువ జీతాలతో మన రాష్ట్రంలో చాలా తక్కువ దుర్భరమైన జీవితంలో మేము గత 10-15 సంవత్సరాల నుండి కూడా ఈ ఐఐటి నీట్లో చెప్పడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా మా యొక్క జీతాల్లో మార్పు లేదు. అయినప్పటికీ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మేము ఉన్నటువంటి ఈ యొక్క స్థితి నుండి కాంట్రాక్ట్ విధానంలో మార్పు చేసి మా యొక్క జీతభత్యాల్లో కూడా మార్పులు చేయవలసిందిగా కోరుచున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రతిష్టాత్మకమైన దేశంలో అత్యున్నతమైన 2 ఎగ్జామ్స్ ఐఐటి, జేఈ మెయిన్స్ అండ్ నీట్, వారి జనరల్ వాళ్ళ పిల్లలతో సరి సమానంగా సిఓఈఎస్వైలో బోధన చేస్తున్నటువంటి ఉపాధ్యాయుడికి ఈ తక్కువ జీతాలు ఇవ్వడం వల్ల చాలా మానసిక ఉద్యోగతకి లోనయ్యి ఈరోజు మా పిల్లలు అదేవిధంగా పిల్లలను వదిలేసి ఈరోజు ఈ గిరిజన ప్రాంతాల్లో మేము సర్వీస్ చేస్తున్నందుకు ప్రభుత్వం గుర్తించి మమ్మల్ని ఆదుకోవలసిందిగా వేడుకుంటున్నామండి. థ్యాంక్ యూ.